పత్తి రైతు నెత్తిన 7 క్వింటాళ్ల పిడుగు. సో ఈ పత్తి కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోళ్ల పరిమితితో కొత్త కష్టాలు. తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి. పత్తి కొనుగోళ్లను ఎకరానికి 7 క్వింటాలకు పరిమితం చేస్తూ సిసిఐ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రైతుల పాలిట అశనిపాతంలో మారినాయట. మరి కేంద్రం ఏం చేస్తుంది? ఎందుకు ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకుంది? ఒక ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటున్నారట. మరి మిగతాదంతా తేడా అమ్ముకోవాలా? ప్రైవేట్ వన్కి అమ్ముకోవాలా? అడ్డివావుషేర్కి. రాష్ట్రంలో సీజన్ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈసారి సిసిఐ కొత్త నిబంధన విధించడంతో కొనుగోళ్లు 3 వారాలు ఆలస్యంగా స్టార్ట్ అయినాయి. అప్పటికే వర్షాల భయంతో పలువురు రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించారు. కొనుగోలు కేంద్రాలు ఎట్టకేలకు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమైనాయి. 188 కొనుగోలు కేంద్రాలు సిసిఐ ప్రారంభించింది. రైతులు ఇప్పుడిప్పుడే కేంద్రాలకు పత్తిని తరలిస్తున్నారు. ఈ తరుణంలో సిసిఐ తీసుకున్న తాజా నిర్ణయం రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. రాష్ట్రంలో 45,32,000 ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 11 క్వింటాళ్ల చొప్పున పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా 12 క్వింటాళ్ల చొప్పున సిసిఐ కొనుగోలు ప్రారంభించింది. ఎంతకి? ఎకరాకి. సోమవారం హఠాత్తుగా కొనుగోళ్ల పరిమితిని 7 క్వింటాలకు తగ్గిస్తున్నట్టుగా రాష్ట్ర అధికారులకు సమాచారం అందించింది. దీనిపైన వారు వివరణ కోరగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పత్తి సాగు సగటు దిగుబడిపైన కేంద్ర ఆర్థిక గణాంక శాఖ డైరెక్టరేట్ నివేదిక ఇచ్చింది. తెలంగాణలో ఈ సీజన్లో ఎకరాకు 7 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపింది. అందుకే ఆ మేరకే కొనుగోళ్లకు అనుమతించామని పేర్కొన్నది. మరి ముందుగానే రైతులకు ఎందుకు చెప్పలే? మిగిలిన పత్తిని వెనక్కి తీసుకెళ్లడం సమస్యగా మారుతుందని చెప్పినా అధికారులు ససేమిరా అంటున్నారట. ఇప్పుడు మేము 7 క్వింటాల్లే కొంటామని పత్తి తీసినప్పుడే, మా పొలం నుంచి మార్కెట్కి తీసుకొచ్చినప్పుడే ముందే చెప్పాలి కదా. ఫస్ట్ టైం 12 క్వింటాలు అన్నారు, ఇప్పుడు 7 క్వింటాలు అంటున్నారు. మరి ఎక్కడ పోవాలా రైతు? మార్కెట్కి తెచ్చిన పత్తిని మళ్ళీ ఏడికి తీసుకుపోవాలా? సిసిఐ నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా కొనుగోలు చేయలేదని వరంగల్ మార్కెట్ యార్డుకు పత్తి తెచ్చిన రైతు సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. సిసిఐ కొనగా మిగిలిన పత్తిని వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిసిఐ తాజా నిర్ణయంతో చిన్న సన్నకారు రైతులపైన తీవ్రమైన ప్రభావం పడబోతున్నది. స్టేట్ గవర్నమెంట్ కూడా మీరు ఒత్తిడి తీసుకురావాలి కేంద్రం మీద. వీళ్ళది కూడా అట్లే ఉంది. ఈడ ధాన్యం కొనుగోలు అట్లే పాడైనాయి కదా. ఇదంతే ఉంది, అదంతే ఉంది, మక్కలు అది అంతే ఉంది. రైతు విత్తనం కొనుగోలు దగ్గర నుంచి పంట పండించి మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకునేదాకా ఏదో ఒక సందర్భంలో ప్రతి సందర్భంలో మోసపోవడమే. ఏదో ఒక సందర్భం కాదు, ప్రతి సందర్భంలో.